అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రొద్దం మండలం పెద్దమంతూరు వద్ద పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలించి మడకశిర మండలం జమ్మానిపల్లి గేట్ సమీపంలో డంప్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడి నుంచి టిప్పర్ లారీల ద్వారా పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ వ్యవహారం కొనసాగుతున్నప్పటికీ అధికారులు పోలీస్ శాఖ పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన స్థానిక సీఐ రాజకుమార్ గృహ నిర్మాణ అవసరాల కోసం ఉచితంగా ఇసుకను తరలించుకునే అవకాశం మాత్రమే ఉందని, వాణిజ్యపరంగా ఇసుక నిల్వలు విక్రయాలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇసుక డంప్ చేసి విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మడకశిర తాలూకు పరిధిలో ఎక్కువ భాగం కర్ణాటక బార్డర్ ఉండడం వల్ల మన మడకశిర తాలూకు పరిధి నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతుందని, అలాగే ఇసుక పాలసీకి విరుద్ధంగా డబ్బులకి అమ్ముతున్నారని సమాచారం పత్రికల ద్వారా తెలుస్తుంది. దీని మూలంగా గ్రామస్తులందరికీ మడకశిర పరిధిలోని ప్రజలందరూ తెలియపరచడం ఏమిటంటే, అలాగే అక్రమంగా ఇసుక వ్యాపార విషయాలకు హెచ్చరించడం ఏమిటంటే, ప్రభుత్వం చెప్పిన ఇసుక పాలసీ ప్రకారం ఇసుకని వ్యక్తులు, ప్రజలు అవసరమైన ఫ్రీగా సంబంధిత పాలసీల ప్రకారం రూల్ పాలించి తీసుకోవచ్చు. అంతేగాని ఇసుకని డంప్ చేయడం, వాణిజ్యపరంగా దాన్ని ఉపయోగించడం, మోతాదుకు మించి ఒకరికి రవాణా చేయడం కానీ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలకి తరలించడం అనేది చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. దీని మూలంగా ప్రజలకి, అలాగే పత్రికలకు విజ్ఞప్తి చేయడం, మీ దృష్టిలో ఇలాంటి అక్రమ రవాణా, ఇసుక రవాణా ఏమైనా తెలిస్తే పోలీసులకు తెలియపరిచిందిగా కోరుతున్నాం. ఆర్డర్వి ఇలాంటి అక్రమ రవాణా జరుగుతున్న వారి మీద కూడా కేసులు కడుతున్నాము. దీని మూలంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మన ఇసుక సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ధన్యవాదాలు.